ఆశ్చర్యకరుడు యేసు, అద్భుతకరుడు క్రీస్తు. ఆశ్చర్యకరుడు యేసు, అద్భుతకరుడు క్రీస్తు. గాయపడిన దివ్యాహస్తం యేసయ్య నన్ను లేపి జీవమునిచ్చెన్. అమూల్యమైన నీ రక్తమే నన్ను శుద్ధి చేసి రక్షించెను. నీ ప్రేమకై ఏమిచ్చెదన్ ప్రభువా, కాంక్షింతు నిన్నే కలకాలము. జీవింతు నీకై అనునిత్యము. నీ గాయపడిన దివ్యాహస్తం యేసయ్య నన్ను లేపి జీవమునిచ్చెన్. ప్రైజ్ ది లార్డ్. యేసుక్రీస్తు ఘనమైన నామములో మీ అందరికీ శుభములు. ఈరోజు మేము దేవుడు మా జీవితాల్లో చేసిన మేలును బట్టి, ఏ రీతిగా దేవుడు నన్ను మరణపు ఛాయల నుంచి తప్పించాడో, కరోనా కోరల నుంచి ఏ రీతిగా దేవుడు మమ్మల్ని విడిపించాడో మీతో సాక్ష్యాన్ని పంచుకోవటానికి మీ ముందరికి వచ్చాం. ఈరోజు మేము సజీవ లెక్కలో ఉన్నామంటే అది కేవలం దేవుని కృప. అనేక మంది మా కొరకు ప్రార్థన చేశారు. దేశ విదేశాల నుంచి మా కొరకు ప్రార్థన చేశారు. అందును బట్టే ఈరోజు మేము మీ ముందర ఇక్కడ నిలిచి ఉన్నాం. ఏప్రిల్ 10వ తారీఖు మరి నాకు జ్వరం రావటం జరిగింది. ఈ జ్వరము 3 రోజుల పాటు కంటిన్యూ అయింది. 3వ రోజు రాత్రిపూట జ్వరము 103.5 వచ్చింది. చాలా సివియర్గా మరి జ్వరం ఉంది, కాలిపోతున్నాను, ఒళ్ళంతా వేడి. మరి మందులు తీసుకున్నాను కానీ తగ్గలేదు. అప్పుడు పాస్టర్ గారు నా కొరకు ప్రార్థన చేయటం జరిగింది. దేవుడు అద్భుతమైన రీతిలో నన్ను ముట్టాడు. ఆ తర్వాత రోజు మరి డాక్టర్ గారి దగ్గరికి వెళ్ళినప్పుడు డాక్టర్ గారు అన్నారు, వరుసగా 3 రోజులుగా జ్వరం వస్తుంది కదా, ఒకసారి RT-PCR టెస్ట్ చేయించుకోండి, మరి కరోనా ఏమో అని చెప్పడం జరిగింది. మేము ఇంటిల్లిపాది కూడా టెస్ట్ చేసుకోవటం జరిగింది. ఆ టెస్ట్లో నెగిటివ్ అని వచ్చింది. కానీ మేము ఎప్పుడైతే CT స్కాన్ చేసుకున్నామో ఆ CT స్కాన్లో మా ఇంటిల్లిపాదికి, ఇంట్లో 7 ఉంటాం, సంపూర్ణ సంఖ్య 7 కూడా కరోనా వచ్చింది అని రావటం జరిగింది. మా ఇంట్లో 4 పెద్దవాళ్ళు ఉంటారు. ఈ 4లో 3కి సివియర్గా ఉందని రావటం జరిగింది. ఎట్లయినా వారికి మరి ట్రీట్మెంట్ ఇప్పించాలని ఆలోచనతో నాకు తెలిసిన ఒక వ్యక్తిని కాంటాక్ట్ అయినప్పుడు ఒక హాస్పిటల్లో మరి డాక్టర్ గారు సిఫార్సు చేశారు, అక్కడికి వెళ్ళండి, మీకు బెడ్స్ దొరుకుతాయని చెప్పడం జరిగింది. రాత్రిపూట 12:30-1 గంట మధ్యలో ఆ హాస్పిటల్కి వెళ్ళటం జరిగింది. ఎమర్జెన్సీ వార్డులో జాయిన్ అవ్వటం జరిగింది. ఆ ఎమర్జెన్సీ వార్డులో జాయిన్ అయిన తర్వాత
ఆ ఎమర్జెన్సీ వార్డులో ఉండే హెడ్ వచ్చి, ఎవరు చెప్పారు మిమ్మల్ని ఈ హాస్పిటల్కి రమ్మని? ఇక్కడ బెడ్స్ ఖాళీ లేవు, మీరు వెళ్ళిపోవాలి, ఏ డాక్టర్ చెప్పినా కుదరదు అని కఠినంగా మాట్లాడి మమ్మల్ని నిర్దాక్షిణ్యంగా ఆ హాస్పిటల్ నుంచి రాత్రి 1 గంటకు బయటికి గెంటి వేయటం జరిగింది. నిజంగానే బయటికి గెంటి వేయటం జరిగింది. ఆ పరిస్థితుల్లో ఏం చేయాలో పాల్పోని పరిస్థితి. వెంటనే ప్రార్థన చేసుకున్నాం. ప్రార్థన చేసుకొని తిరిగి మరి ఇంకొక హాస్పిటల్కి వెళ్ళటం జరిగింది. ఆ హాస్పిటల్ వాళ్ళు చెప్పారు, మరి ఇక్కడ కూడా బెడ్స్ ఖాళీ లేవు, ఎమర్జెన్సీ వార్డులో అయితే టెంపరీగా మరి వీరికి ట్రీట్మెంట్ ఇవ్వటం జరుగుతుందని మరి ట్రీట్మెంట్ ఇచ్చారు. వారికి ట్రీట్మెంట్ ఇచ్చిన తర్వాత డిశ్చార్జ్ అయ్యి ఇంటికి వచ్చాం. ఏప్రిల్ 18వ తారీఖు ఆదివారం రోజున మరి వాక్యం చెప్పాలి అని సిద్ధపడుతున్నప్పుడు పొద్దున్నే వాష్రూమ్కి వెళ్ళినప్పుడు గొంతు నుంచి బ్లడ్ పట్టడం జరిగింది. బ్లడ్ పట్టిన తర్వాత నాకు చాలా అనీజీగా ఉంది. మరి పాస్టర్ గారితో చెప్పడం జరిగింది. ఆ తర్వాత మరి ప్రార్థన చేసుకుని ఆ ఆదివారం రోజున కొద్ది సమయం వాక్యాన్ని పంచుకోవటం జరిగింది. వాక్యం అయిపోయిన తర్వాత మళ్ళీ వాష్రూమ్కి వెళ్ళినప్పుడు చాలా ఎక్కువ మరి బ్లడ్ పట్టడం జరిగింది. గొంతులోంచి ఆక్సిజన్ లెవెల్స్ పడిపోతున్నట్టు అనిపించింది. వెంటనే మరి మాకు తెలిసిన ఒక డాక్టర్ గారు, డాక్టర్ సుజిత్, మా ఫ్యామిలీ ఫ్రెండ్ అనుకోవాలేమో, ఎంతో సహాయం చేశారు. ఫోన్ చేసినప్పుడు, అన్నా మా హాస్పిటల్లో మరి బెడ్ ఖాళీ ఉంది, అయితే 1 అవర్ పడుతుంది, వెయిట్ చేయండి అని చెప్పడం జరిగింది. అయితే ఇంకా కూడా నా ఆరోగ్యము క్షీణించడంతో వెంటనే ఒక 1/2 అవర్లో ఆ హాస్పిటల్కి వెళ్ళటం జరిగింది. ఆ హాస్పిటల్కి వెళ్ళినప్పుడు నా ఆక్సిజన్ లెవెల్స్ చెక్ చేసినప్పుడు 61కి నా సాచురేషన్ లెవెల్ పడిపోయింది. వెంటనే వారు నాకు ఆక్సిజన్ పెట్టి అక్కడే హాస్పిటల్ ఆవరణలో బయటే ఆ ఆక్సిజన్ సిలిండర్ల మధ్యలో నన్ను అక్కడే బెడ్ మీద పడుకోబెట్టడం జరిగింది. 1 అవర్ తర్వాత నన్ను మరి హాస్పిటల్లో జాయిన్ చేసుకోవటం జరిగింది. హాస్పిటల్లో మరి జాయిన్ అయిన తర్వాత మరుసటి రోజు ఉదయాన్నే నేను వాష్రూమ్కి వెళ్ళటానికి ఆక్సిజన్ ఆ పైప్ తీసివేయటం జరిగింది. వాష్రూమ్కి వెళ్ళి బయటికి వచ్చేటప్పుడు టక్మని నేను పడిపోవటం జరిగింది. ఏం జరిగిందో తెలీదు. లెగిసి చూస్తే బెడ్ మీద ఉన్నాను, ఆక్సిజన్ పైప్ పెట్టుంది. ఆ డాక్టర్ గారు వచ్చి, అసలు మీకు బుద్ధి ఉందా? ఆక్సిజన్ పైప్ తీసేసి మీరు వెళ్ళటానికి వీలు లేదు, మీరు అలా ఎలా వెళ్తారు అని నా మీద కోప్పట్టడం జరిగింది. హాస్పిటల్ నుంచి డిశ్చార్జ్ అయ్యాక మా అన్న కూడా చెప్పడం జరిగింది, ఇట్లే ఒక వ్యక్తి యవనస్తుడు నెల్లూరులో వాష్రూమ్ కని ఆక్సిజన్ పైప్ తీసి వెళ్ళినప్పుడు ఆ బాత్రూంలోనే ఆక్సిజన్ అందక చనిపోవటం జరిగిందంట. కేవలము దేవుని కృప వలనే ఆ క్షణాన నేను మరణించలేదు. దేవుడే నన్ను కాపాడాడు. హాస్పిటల్లో జాయిన్ అయిన తర్వాత దేవుడు ఒక వాగ్దానం ద్వారా, ఒక రేమా వాక్కు ద్వారా నాతో మాట్లాడటం జరిగింది. ఏమిటా రేమా వాక్ అంటే 49వ కీర్తన 15వ వచనంలో ఈ మాట రాయబడింది, దేవుడు నన్ను చేర్చుకొనును, పాతాళ బలంలో నుండి ఆయన నా ప్రాణమును విమోచించును. ఈ వాగ్దానాన్ని నేను గట్టిగా పట్టుకోవటం జరిగింది. ప్రభువా, నాకు ఏదేమైనప్పటికీ నేనైతే చావను. ఎందుకంటే వాగ్దానం చేసిన వాడు నమ్మదగిన వాడు. మనము నమ్మదగిన వారమైనప్పటికీ నా దేవుడు నమ్మదగిన దేవుడు. ఆయన ప్రతి వాగ్దానం కూడా క్రీస్తునందు అవునన్నట్టుగా ఉంది. ఆ రేమా వాక్కును పట్టుకోవటం జరిగింది. ప్రభా, ఏదైనా కానీ నేనైతే మరణించను. ప్రతిరోజు కూడా మరణదూత నాతో యుద్ధం చేసేది, నా ప్రాణాన్ని తీసుకెళ్లాలని ప్రయత్నం చేసింది. కానీ ఈ వాగ్దానాన్ని, దేవుని వాక్యం అనబడే ఆ 2 అంచుల ఖడ్గాన్ని పట్టుకొని సాతానుతో పోరాటం చేశా. పోరాటంలో నేను గెలవటం వల్లే
ఈరోజు మీ ముందర నిలిచి ఉన్నా. నా కళ్ళ ముందే నా పక్కన బెడ్ సహోదరి మరణించడం జరిగింది ఆక్సిజన్ అందక. నా ఇటుపక్క బెడ్ వ్యక్తి కూడా మరణించడం జరిగింది. అయితే ఆ మరణదూత నన్ను తాకలేకపోయింది. ఎందుకంటే దేవుని యొక్క వాగ్దానము, దేవుని వాక్యము నాకు కంచిగా ఉండి నన్ను కాచి కాపాడి భద్రపరిచింది. కాబట్టి ఆ హాస్పిటల్ కాంపౌండర్ నాతో సాక్ష్యం చెప్పాడయ్యా, నీ ఇటుపక్క బెడ్ ఆమె చనిపోయింది, ఇటుపక్క బెడ్ వ్యక్తి కూడా చనిపోయాడు, కానీ ఆ మరణము మిమ్మల్ని తాకలేకపోయింది. మీ దేవుడు గొప్ప దేవుడు, నీలో ఉన్న దేవుడు గొప్ప దేవుడయ్యా అని నాతో సాక్ష్యం ఇవ్వటం జరిగింది. అవును, నాలో ఉన్న నా యేసయ్య ఆయన మరణాన్ని గెలిచిన దేవుడు, సజీవుడైన దేవుడు, సర్వశక్తిమంతుడు, ఎల్ షదాయ్ దేవుడు నా దేవుడు. ఆయన వాగ్దానము నన్ను కాపాడింది, నన్ను భద్రపరిచింది. ఆ హాస్పిటల్లో జాయిన్ అయిన తర్వాత చెప్పా కదా, ఇంట్లో 7 కరోనా వచ్చిందని. మరి పాస్టర్మ గారిని ఏ రీతిగా దేవుడు బలపరిచాడు, ఏ రీతిగా దేవుడు స్వస్థపరిచాడో, మా కుటుంబాన్ని అంతటినీ ఏ రీతిగా దేవుడు కాచి కాపాడి భద్రపరిచి స్వస్థతను అనుగ్రహించాడో పాస్టర్మ గారు మీకు వివరిస్తారు. యేసుక్రీస్తు ఘనమైన నామములో మీ అందరికీ శుభములు. ఇప్పుడు అయ్యగారు పంచుకున్న విధంగా మరి అయ్యగారు సాక్ష్యం గొప్ప సాక్ష్యం. అయితే ఇప్పుడు హాస్పిటల్లో వెళ్ళే వరకు ఏం జరిగిందో అయ్యగారు పంచుకున్నాను. సో ఇప్పుడు హాస్పిటల్లో వెళ్ళినాక ఏం జరిగిందో నేను చెప్పాలని ఆశపడుతున్నా. ఎక్కడంటే అక్కడ హాస్పిటల్కి వెళ్ళిన వెంటనే ఆక్సిజన్ లెవెల్స్ తగ్గిపోయినాయి. మరి అక్కడే ట్రీట్మెంట్ స్టార్ట్ చేసినారు. అప్పుడు సిటీ స్కాన్ కూడా తీయడం జరిగింది. అప్పుడు డాక్టర్ సుజిత్ గారు గొప్ప విశ్వాస బిడ్డ ఒకటే అన్నాడు, అక్క మరి ఇన్ఫెక్షన్ చాలా ఎక్కువ ఉంది, క్లోజ్ టు 60-70% ఉంది అక్క. మరి దీన్ని మనం ట్రీట్ చేయాలంటే ఓ 4-5 డేస్ క్రిటికల్ పొజిషన్ నుంచి మారగలుగుతారా, లేకపోతే లైఫ్కి డేంజర్ లేదు అని చెప్పగలగాలంటే ఒక 4-5 డేస్ అయినా సమయం పడుతుంది, మీరు ట్రీట్మెంట్ స్టార్ట్ చేస్తాము, కానీ మీరు ప్రార్థించండి అక్క అని ఒకటే మాట అన్నాడు. అప్పుడు దేవుడు నాతో మాట్లాడితే మొట్టమొదటిగా అంటే యేసయ్య మరి పరిస్థితి ఏంటి, ఎందుకంటే మేము అనుకోలేదు అట్లా అంత ఇన్ఫెక్షన్ వచ్చేస్తుంది ఒక 2 డేస్. సరే అని ప్రార్థిస్తే దేవుడు అన్నాడు కదా. అప్పుడు ఒకటే వాక్యం ద్వారా మాట్లాడి వెంటనే మరి బైబిల్ తీసి చదవడం జరిగింది. ఏమంటే అప్పుడు దేవుడు మరి కీర్తనలు 46వ అధ్యాయము మరి మొదటి వచనంతో దేవుడు మాట్లాడిన ఎట్లా అంటే దేవుడు ఆ మాట ద్వారా ధైర్యపరిచిండు. అట్లా ఏం రాస్తుందంటే, దేవుడు మనకు ఆశ్రయంను దుర్గంనై ఉన్నాడు, ఆపత్కాలంలో ఆయన నమ్మకునదగిన సహాయకుడు. ఈ వాక్యం ద్వారా దేవుడు బలపరిచిందనమాట. అంటే పదే చెప్తున్నాను అనమాట, నేను నిన్ను ఖచ్చితంగా నీకు సహాయం చేస్తాను అని దేవుడు చెప్తున్నాను అనమాట. ఎందుకంటే చాలా భయంకరమైన పరిస్థితి. మరి అయ్యగారు చెప్పిన విధంగా మా ఇంట్లో 7 ఎఫెక్ట్ అయినారు, దాంట్లో నేను ఒక్కదాన్ని కూడా. నేను కూడా ఇన్ఫెక్టెడ్ ఉన్నాను. మరి అయ్యగారు బాగాలేరు, ఇట్లా హాస్పిటల్ ఉన్నారు, మా తల్లి గారు కూడా హాస్పిటల్ ఉన్నారు, ఇంకా మరి 4 పెద్దవాళ్ళు ఇంట్లో. దేవా ఎట్లా అని ప్రార్థించినప్పుడు దేవుడు సహాయం చేస్తానన్న అదొక్కటే వాక్యం పట్టుకొని, ఎందుకంటే గాడ్ హ్యాస్ సెడ్ క్లింగ్ టు హిస్ వర్డ్ అనేసి ఆయన వాక్యంకి అంటబడ్డబడి నాయన యేసయ్య నువ్వే సహాయం చేయాలని చెప్పేసి ముందుకు వెళ్ళడం జరిగింది. ట్రీట్మెంట్ స్టార్ట్ చేసారు. 3-4 డేస్ అయింది. కానీ ఆ 3-4 డేస్లో మరి అయ్యగారిది మహాభయంకరమైన పరిస్థితి. అంటే ఒక 10 ml ఆఫ్ వాటర్ కూడా తాగలేని పరిస్థితి అనమాట. అంటే మరి బిడ్డ మరి అక్కడ ఉన్నాడు, రోజు డాక్టర్స్ అప్డేట్ ఇస్తుండ్రు, ఇంకొంచెం ఇంప్రూవ్మెంట్ ఏం కనిపించట్లేదు, కానీ వీ హోప్ ఫర్ ద బెస్ట్ అనేసి. ఆక్సిజన్ లెవెల్స్ కూడా పెద్దగా ఇంప్రూవ్ కాలేవు. వాళ్ళు ఖచ్చితంగా హాస్పిటల్లో మొత్తం అంటే మంచి ట్రీట్మెంట్ చేశారు, మరి డాక్టర్ కూడా మంచి ట్రీట్మెంట్ ఇచ్చారు, కానీ శరీరం సహకరిస్తలేదు. అప్పుడు దేవా మరి నీ చిత్తం దేవా నాయన యేసయ్య మరి నువ్వు ఎట్లా సహాయం చేస్తావు, మరి వాగ్దానం చేస్తున్నావు ప్రభువా యేసయ్య సహాయం చేయమని అడిగినప్పుడు మరి దేవుడు అక్కడ ఇంకొక మాట ద్వారా నాతో మాట్లాడింది అనమాట. మత్తయి సువార్త 9వ అధ్యాయము 35వ వచనంలో, ప్రతి విధమైన రోగమును ప్రతి విధమైన వ్యాధిని స్వస్థపరచుచు. ఎందుకంటే స్వస్థపరచగలిగిన దేవుడు యేసయ్య మాత్రమే. ప్రతి వ్యాధిని ప్రతి రోగంని స్వస్థత దయచేయగలిగిన యేసుక్రీస్తు ప్రభువే నాకు సహాయం చేస్తాను వాగ్దానం చేస్తున్న ప్రభువు. కాబట్టి అంటే మళ్ళీ ఒక కన్ఫర్మేషన్ అనమాట, యూ డోంట్ వరీ అబౌట్ ఎనీథింగ్, ఐ విల్ టేక్ కేర్. నాకు అనిపిస్తుంది దేవుడు మరి అంటే అనుభవాలు, ఆ అనుభవం ఎట్లుంటుందని తెలుసుకోవడానికి అయ్యగారిని అక్కడ పెట్టినట్టు. మరి అంటే ఆయన సేవకులు కదా, ఆయన ఎంచుకున్న బిడ్డల్ని ఆయన పనికి ఎటువంటి పరిస్థితులు ఉన్నా వాడుకుంటాడు అనమాట. నేను ఒకటే ప్రార్థించిన, దేవా నువ్వు స్వస్థపరచు అని నేను అడగను, ఎందుకంటే నువ్వు వాగ్దానం చేసినావు, కానీ
మీ సేవకు ఎటువంటి ఆటంకం కలగద్దు. అంటే ఇదైతే నేను చాలా ఆశ్చర్యపోతాను అనమాట. మరి హాస్పిటల్కి వెళ్ళే ముందు కూడా వాక్యం పంచుకొని వెళ్ళినరు. శరీరం సహకరించట్లేదు, ఆక్సిజన్ లెవెల్స్ పడిపోతున్నాయి, వాక్యం పంచుకురు. నెక్స్ట్ వీక్ కూడా మరి అంటే దేవుడు ఆయన బలపరచాలనుకుంటే ఖచ్చితంగా ఆయన బిడ్డల్ని లేవనెత్తుతాడు. డాక్టర్ కూడా చెప్పింది ఏంటంటే 4-5 days అయినాక నేను చెప్పగలుగుతామని. అంతే నెక్స్ట్ సండే కల్లా బిడ్డ ఖచ్చితంగా చాలా బలహీన పరిస్థితి, కానీ వాక్యం పంచుకోవడం జరిగింది. ఆ ఆక్సిజన్ పైప్ పెట్టుకొని మరి వాక్యం పంచుకోవడం జరిగింది. అంటే నా సాక్ష్యం ఎట్లా అంటే దేవుడు ఎంత గొప్ప మేలు చేసిండు మా జీవితంలో. అంటే ప్రతి వారం ఒక్క వారం కూడా వాక్యం చెప్పడం మిస్ కాలేడు. అక్కడ మరి హాస్పిటల్ ఉన్నాడు, హాస్పిటల్ నుంచి అయ్యగారు మరి ఇంటికి వచ్చినా కూడా చాలా బలహీన పరిస్థితి. అంటే దేవుడు ఆయన చేసిన వాగ్దానాన్ని నెరవేర్చింది నా పట్ల, మా జీవితంలో. మరి అదేవిధంగా మరి నేను ఇంకా ప్రార్థిస్తున్న దేవా యేసయ్య, ఎట్లా దేవా అన్ని విషయాలలో, ఫైనాన్షియల్ విషయంలో కానీ, ట్రీట్మెంట్ విషయంలో కానీ, మరి కుటుంబ సభ్యులను చూసుకోవడం విషయంలో కానీ, ఎందుకంటే బిడ్డలు 2 ఏంజల్స్ లాగా మరి మా ఇంట్లో మాతో ఉన్న రవికిరణ్ కానీ సతీష్ కానీ ఎట్లా అంటే ప్రతి సమయంలో మరి నాతో ఉండి మరి మేము ముగ్గురం మమ్మీ ఉన్న హాస్పిటల్కి వెళ్ళేది, అయ్యగారు హాస్పిటల్కి వెళ్ళేది, ఇంట్లో వాళ్ళని చూసుకునేది. ఇంకా అప్పుడు కర్ఫ్యూ కూడా కొంచెం సేపే మరి అన్ని గ్రోసరీ స్టోర్స్ ఓపెన్ ఉంటాయి. వీటన్నిటిని ఎట్లా దేవా నువ్వు ఎట్లా బలం ఇస్తున్నావు దేవా? దేవుడు నాకు ఒక వాక్యం చూపించింది అక్కడ. ఎక్కడంటే మరి ఫిలిప్పులకు రాసిన పత్రిక 4వ అధ్యాయం 13వ వచనం చూస్తే మీరు, నన్ను బలపరచు అని అందే నేను సమస్తమును చేయగలనని. అంటే ఆ వాగ్దానం నా జీవితంలో నెరవేరింది. ఎన్నో పరిస్థితులు, ఎన్నో సాక్ష్యాలు, కానీ నాకు అనిపిస్తుంది గొప్ప సాక్ష్యం అనేసి. ఎందుకంటే ప్రతి విషయంలో కూడా దేవుడు ఆయన జ్ఞానంచే నన్ను నింపిండు. ఎందుకంటే ఫైనాన్షియల్గా చాలా డెసిషన్స్ తీసుకోవాల్సి వచ్చింది. మళ్ళీ ట్రీట్మెంట్ పరంగా కూడా, ఎందుకంటే అయ్యగారికి ఆక్సిజన్ ఇంప్రూవ్ కావట్లేదు అని చెప్పేసి 4-5 days అయినాక మరి హై ఫ్లో నాజల్ క్యాన్యులా అని అది పెట్టాలన్నారు. దానివల్ల ఏం జరుగుతుందంటే ఆక్సిజన్ సప్లై, ప్రెషర్ మంచిగా వస్తుంది, ఆక్సిజన్ బాగా సప్లై అవుతుంది, కానీ శరీరం తట్టుకోగలగాలన్నమాట. మరి ఆ డాక్టర్ అక్క ఇది పెట్టాలి అక్క, ఇది పెట్టకపోతే కష్టం అక్క అన్నారు. సరే దేవా మరి నీ చిత్తం నాయన వేసేయా, ఆ బిడ్డనైనా బలపరచు నాయన వేసేయా అని అడిగినప్పుడు మరి 4-5 days పెట్టాలి అన్నారు. కాన్సన్ట్రేటెడ్ ఆక్సిజన్ కానీ హై ఫ్లో నాజల్ ఫ్లో క్యాన్యులా అనేది. అంటే ప్రార్థించినాం, దేవ మరి తట్టుకునే శక్తి దయచేయి. అంటే మన ఆలోచన చిన్న ఉంటుంది కదా, నేను 4-5 రోజులకు బలం దయచేయి దేవా అంటే, దేవుడు చేసిన కార్యం ఏంటంటే 1.5 days ఆ ఆక్సిజన్ తీసేసి బిడ్డ ఆక్సిజన్ లెవెల్స్ ఇంప్రూవ్ అవుతున్నాయి అనమాట. ఎందుకంటే సుజిత్ డాక్టర్ గారు చెప్పారనమాట, బిడ్డ అక్క ఈ స్టేజ్లో కనుక రికవర్ కాకపోతే వెంటిలేటర్కి వెళ్ళే పరిస్థితి అప్పుడు మన చేతిలో ఏముండదు. ఎందుకంటే మరి మొత్తం ఇప్పుడు దేవుడి పైన అనుకుంటున్నాం, అప్పుడైతే పూర్తిగా అనుకోలేం, మెడికల్గా కూడా మేము ఏం చేయలేని పరిస్థితి అన్నారు. అప్పుడు దేవా మరి నీ చిత్తం నాయన యేసయ్య, నువ్వు వాగ్దానం చేసినావు కాబట్టి బిడ్డను నిలుపుకుంటానే వాగ్దానం చేసిన ప్రభువా యేసయ్య, మీరు చేయాల్సిందే అని అన్న. ఎందుకంటే దేవుడు నాతో 2 Chronicles 20th chapter 20th verse ద్వారా దేవుడు మాట్లాడిండు. ఏం మాట్లాడిండంటే, మీ దేవుడైన యెహోవాను నమ్ముకొనుడి, అప్పుడు మీరు స్థిరపరచబడుదురు. ఈ వాక్యం ద్వారా దేవుడు నాతో మాట్లాడింది. ఎట్లా అంటే నన్ను స్థిరపరిచిండు, నెమ్మదితో స్థిరపరిచిండు. ఆ సమయంలో నేను డెసిషన్ తీసుకోవడానికి కానీ మరి ఏం చేయాలి ప్రభు అంటే ఆయన నెమ్మదితో స్థిరపరిచిండు. ఎందుకంటే ఎప్పుడు ఆయన ఆనందించినప్పుడు, ఆయన పైన ఆనుకుని ఉన్నప్పుడు ప్రతి ఒక్కటి కూడా మనకు సంతోషకరంగా దేవుడు చేస్తాడనమాట. నేను అడిగింది యేసయ్యను ఒకటే, దేవా నీ సేవకు ఆటంకం జరగకూడదు, నీ సేవకు నువ్వు లేపుతా అని చెప్పేసి, ఖచ్చితంగా స్వస్థపరుస్తా అని చెప్పేసి వాగ్దానం చేసిన ప్రభువా యేసయ్య. అప్పుడు మేము కొత్త ప్రోగ్రామ్ స్టార్ట్ చేసాం, రోజు డైలీ ప్రేయర్స్ ఇన్ ద ఈవినింగ్. అంటే దేవుడి కార్యం జరుగుతూనే ఉంది. ఈ అస్వస్థత, ఈ అనారోగ్యం అనేది ఒక సాతాను శోధన, దాన్ని కూడా దేవుడు లవ్ చేస్తేనే జరిగింది. ఎందుకంటే యోబు గారికి వచ్చిన కష్టంలో కూడా ఆయన దేవుడిని ఎప్పుడూ స్తుతించిండు, ఎప్పుడు ఆనందించిండు. సో అటువంటిది మా జీవితంలో జరిగిందనమాట. మనకు ఒక ఎగ్జాంపుల్ ఉంటుంది కదా, ఒక బంతిని గోడ కట్టి కొడితే అది అంతే ఫోర్స్తో వెనక్కి వస్తుంది. అంటే మరి గోధుమ విత్తనంను కూడా నలగగొట్టబడినప్పుడు అది గొప్ప చెట్టు అవుతుంది కదా. నాకు అనిపిస్తుంది దేవుడు అటువంటి మరి నలగగొట్టబడిన అనుభవం ద్వారా అయ్యగారిని తీసుకెళ్ళిండు. ఆ పరిస్థితులు అన్నీ చూసి కూడా మేమందరం కూడా కుటుంబంగా మరి సంఘంగా మరి ఆ రోజు డైలీ ప్రేయర్స్ సంఘం అంతటిని దేవుడు బలపరిచింది, గొప్ప ఆత్మీయ శక్తితో నింపిండు. నేను చెప్పేది ఏంటంటే మనం ఎల్లవేళలా దేవుని స్తుతించాలి, ఆనందించాలి, ఏది ఏమైనప్పటికీ. ఎందుకంటే దేవుడు మనకు తోడు. దేవుడు మా జీవితంలో చేసిన గొప్ప కార్యం బట్టి దేవునికి వేలాది స్తోత్రం. దేవుడు మీ అందరిని కాపాడుతున్న విధం, మరి మీ అందరికి ఇచ్చిన ఆశీర్వాదాలను బట్టి దేవునికే వేలాది స్తోత్రం. ఇంకా బలంగా ఉండండి, ధైర్యం కోల్పోవద్దు, భయపడద్దు. ఎందుకంటే మనం భయపడినప్పుడు మనను పట్టి పీడించడానికి సాతాను గాడు సిద్ధంగా ఉంటాడు. మనము వాక్యం ద్వారా
స్తుతుల ద్వారా దేవునితో పాటు ఉండి దేవుని యందు స్థిరంగా మొత్తం దేవుని పైన ఆధారపడితే ఖచ్చితంగా అద్భుత కార్యములు అన్ని విషయంలో, మరి స్వస్థత విషయంలో, మరి ఫైనాన్షియల్ హెల్ప్, మరి మెడికల్ హెల్ప్ అన్నీ జరుగుతాయి. భయపడద్దు, అస్సలు ఒక్క క్షణం కూడా భయపడకుండా దేవుని యందు స్థిరంగా ఉన్నట్టయితే మనం గొప్ప కార్యాలు చూస్తాము. దేవుని కొరకు గొప్ప కార్యాలు చేస్తారు. ఈ సాక్ష్యంని దేవుడు దీవించి మరి ఎంతోమందికి దీవెనకరంగా చేయును గాక. ఆమేన్. విన్నారు కదా, ఏ రీతిగా మరి పాస్టర్ గారిని దేవుడు తన వాగ్దానాల ద్వారా బలపరిచాడో, ఏ రీతిగా ఆ బిడ్డ విశ్వాసాన్ని మరి దృఢపరుస్తూ దేవుడు ఆ వాగ్దానాల్ని మరి నెరవేరుస్తూ నన్ను మా కుటుంబ సభ్యులందరినీ సజీవ లెక్కలో ఉంచాడు. అవును, వాగ్దానము చేసిన వాడు నమ్మదగిన వాడు. దేవుడు చేసిన వాగ్దానాన్ని నీవు గట్టిగా పట్టుకోవాలి. దేవుడు ఎందుకు అనుమతిస్తాడు అంటే మరి అనుభవపూర్వకంగా మనము వాటిని తెలుసుకొని ఇతరులని ఆదరించడానికి దేవుడు మన జీవితాల్లో వ్యాధిని కానీ సమస్యలు కానీ కష్టాలని అనుమతించేవాడిగా ఉంటాడు. ప్రభువా, ఎంతోమంది మరణిస్తున్నారు కదా నాయన, ఎంతోమంది మరణిస్తున్నారు. ఈ ఎన్నికలేని నన్ను ఎందుకు, పనికిరాని నన్ను ఎందుకు బ్రతికించావు ప్రభువా అని అనుకున్నప్పుడు ఒకటే సమాధానం, ఇంకా బలంగా నేను నిన్ను వాడుకోబోతున్నానని దేవుడు మాట్లాడటం జరిగింది. అవును, ఇంకా ఎక్కువగా దేవుని కొరకు వాడబట్టడానికే దేవుని యొక్క ప్రణాళిక నా జీవితంలో పూర్తి కాలేదు కాబట్టే దేవుడు నన్ను బ్రతికించాడు. ఇంకా గొప్ప సేవ జరిగించాలి. తమ దేవుని ఎరిగిన ప్రజలు బలం కలిగి గొప్ప కార్యాలు చేస్తారు. ఈ ప్రాసెస్ అంతటిలో, ఈ హాస్పిటల్లో ఉన్నంత కాలం కూడా నేను అక్కడ అనేక మందిని చూశాను. అనేక మంది భయముతో చనిపోతున్నారు. ఈరోజు నీవు కరోనాతో బాధపడుతున్నావేమో, ఈరోజు నీవు కరోనా వ్యాధితో మరి అల్లాడిపోతున్నావేమో, నీవు భయపడాల్సిన అవసరం లేదు. దేవుని వాక్యం తెలియపరుస్తుంది కదా, నిబ్బరం కలిగి ధైర్యం వహించడి. నీవు ధైర్యంగా ఉండాలి. దేవుని వాగ్దానాల్ని ఎత్తిపట్టి ప్రార్థన చేయాలి. ఆయన వాగ్దానం చేశాడు కదా, నేను స్వస్థపరిచే యెహోవా నేనే, ఆయన పొందిన దెబ్బల వల్ల మనకు స్వస్థత అన్నాడు. ఈరోజు ఎప్పుడైతే నువ్వు ఆ వాగ్దానాలు ఎత్తిపట్టి ప్రార్థన చేస్తావో దేవుడు నిన్ను స్వస్థపరుస్తాడు. ఆయన కుదరని రోగము కూడా బాగు చేసే దేవుడు. నీవు దేవుని యొక్క వాగ్దానాల్ని గట్టిగా పట్టుకోవాలంతే. ఆయన వాగ్దానం, ఆయన వాక్యము నిన్ను బ్రతికిస్తుంది. అయ్యగారు శాంతవర్ధన్ గారు పాట రాశారు కదా, హత్తుకొని మంటిని ప్రభు నా ప్రాణమే, వ్యసనముతో నా ప్రాణం నీరైపోయెన్. హత్తుకొని మంటిని ప్రభు నా ప్రాణమే, వ్యసనముతో నా ప్రాణం నీరైపోయెన్. బ్రతికించె నన్ను నీ వాక్కులే, స్థిరపరచెను నన్ను నీ వాక్యమే. బ్రతికించె నన్ను నీ వాక్కులే, స్థిరపరచెను నన్ను నీ వాక్యమే. నీ ప్రేమకై ఏమీచెదన్ ప్రభువా, కాంక్షింతు నిన్నే కలకాలము. జీవింతు నీకై అనునిత్యము, నీ గాయపడిన దివ్యాహస్తం. యేసయ్య నన్ను లేపి జీవమునిచ్చెన్, అమూల్యమైన నీ రక్తమే నన్ను శుద్ధి చేసి రక్షించెను. అవును, యేసయ్య యొక్క గాయపడిన హస్తం నన్ను, నా కుటుంబ సభ్యులందరినీ కూడా స్వస్థపరిచింది. నన్ను, మా ఇంట్లో ఉన్న 7గురిని కాదు, ఆ యేసయ్య మరి గుంటూరులో ఉన్న మా అన్న వదిన శాలెం విక్రాంత్ వర్ధన్ గారు, శ్రీదేవి గారు, వారిరువురు కూడా అస్వస్థకు గురవటం జరిగింది. అన్న 14 రోజులు హాస్పిటల్లో ఉన్నాడు. అయితే అద్భుతమైన రీతిలో నా యేసయ్య వారిరువురిని కూడా స్వస్థపరిచాడు. అవును,
నా యేసయ్యకు అసాధ్యమైంది ఏది కూడా లేదు. ఆయన ఆశ్చర్యక్రియలు జరిగించే దేవుడు. మన ప్రోగ్రాం పేరే ఆశ్చర్యకరుడైన యేసు. నా యేసయ్య ఆశ్చర్య కార్యాలు, అద్భుత కార్యాలు జరిగించే దేవుడు. ఈరోజు మేము సజీవ లెక్కలో ఉన్నామంటే అది కేవలము 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 దేవుని కృప. అంత మాత్రమే కాదు, మీలో అనేక మంది మా కొరకు ప్రార్థన చేయటం జరిగింది. దేశ విదేశాల నుంచి ఉపవాసాల నుండి మా కుటుంబ సభ్యులందరి కొరకు ప్రార్థన చేయటం జరిగింది. అందును బట్టి మీకు వందనాలు తెలియజేస్తున్నాను. ఇంకొంతమంది అయితే మమ్మల్ని ఆర్థికంగా కూడా బలపరచడం జరిగింది. అందును బట్టి నేను వారికి వందనాలు తెలియజేస్తున్నాను. మరి బైబిల్ గ్రంథం తెలియపరుస్తుంది, తన నామను బట్టి చూపిన ప్రేమను వరచటకు ఆయన అన్యాస్తుడు కాదు. ఖచ్చితంగా దేవుడు వారిని దీవించునుగాక. వారినే కాదు, మిమ్మల్ని అందరినీ కూడా ఆ దేవాతి దేవుడు మరి ఆశీర్వదించి మీ జీవితాల్లో నిత్య సంతోషము, సమాధానము, సమృద్ధి దయచేసి భద్రపరచును గాక. ప్రార్థన చేసుకుందాం. స్తోత్రం ప్రభా, పరిశుద్ధుడా, ప్రేంగల తండ్రి, దయగల దేవా, నీకే వందనాలు ప్రభా. నాయన మీరే ప్రభా ఈ సాక్ష్యాన్ని ప్రభా తండ్రి నీకు మహిమకరంగా, అనేకులకు దీవెనకరంగా, వారి విశ్వాసాన్ని పెంపొందించేదిగా ఉంచమని కోరుతా ఉన్నాం ప్రభా. అదే రీతిగా ఎవరైతే ప్రభా నాయన మరి వ్యాధిగ్రస్తులుగా ఉన్నారో ప్రభా నాయన, కరోనాతో నాయన ఎఫెక్ట్ అయి ఉన్నారో వారి నిమిత్తమై ప్రార్థన చేస్తున్నాం ప్రభా. మీరు పొందిన దెబ్బల వల్ల స్వస్థన్నారు, నిన్ను స్వస్థపరిచి యెహోవా నేనే అన్నారుగా తండ్రి. బిడ్డలు మీరే మీ గాయపడిన హస్తం వేసి ముట్టండి ప్రభా. సంపూర్ణ స్వస్థత దయచేయమని అడుగుతా ఉన్నాం ప్రభా. ఇంకా నాయన బిడ్డలు ప్రభా లాక్డౌన్ వల్ల నాయన ప్రభా ఆర్థిక ఇబ్బందుల్లో ఉన్నారేమో ప్రభా. నాయన మీరు వాగ్దానం చేశారు మమ్మల్ని ధనవంతులు చేయడానికి. నాయన మీరు ఈ లోకానికి దరిద్రునిగా వచ్చారు కదా ప్రభా. మీరే బిడ్డల జీవితాల్లో సమృద్ధిని దయచే ప్రభా. అనేక ఆత్మలు నశించిపోతున్నాయి ప్రభా. నాయన తండ్రి మీరే బిడ్డలను సంధించండి, రక్షణ అనుభవంలోనికి నడిపించండి ప్రభా. ప్రతి ఒక్క బిడ్డను కూడా మీరే కాచి కాపాడి భద్రపరచమని యేసు నామం పేరట వేడుకొని ప్రార్థిస్తున్నాము తండ్రి. ఆమెన్, ఆమెన్, ఆమెన్. గాడ్ బ్లెస్ యు ఆల్. యేసుక్రీస్తు ఘనమైన నామంలో మీ అందరికీ శుభములు. ఈ వారం బైబిల్ క్విజ్ 2వ రాజుల గ్రంథం నుండి. ప్రశ్నలు రాసుకోవడానికి సిద్ధంగా ఉన్నారా? మొదటి ప్రశ్న, బేల్జెబాబు ఎవరి దేవత? ప్రశ్న మరొకసారి, బేల్జెబాబు ఎవరి దేవత? రెండవ ప్రశ్న, బిత్కరు ఎవరు? ప్రశ్న మరొకసారి, బిత్కరు ఎవరు? మూడవ ప్రశ్న, తన సముఖములో నుండి వారిని బ్లాంక్. ప్రశ్న మరొకసారి, తన సముఖములో నుండి వారిని బ్లాంక్. ఈ ప్రశ్నలకు జవాబులను స్క్రీన్ పైన కనపడుతున్న నంబర్కు పంపగలరు. విజేతకు బహుమతి పంపబడును. గత వారం బైబిల్ క్విజ్ ప్రశ్నలకు సమాధానాలు. మొదటి ప్రశ్నకు జవాబు నెబూజరదాను, 2వ రాజులు 25:11. రెండో ప్రశ్నకు జవాబు తల్లి పేరు హెప్సిబా, తండ్రి పేరు హిజ్కియా, 2వ రాజులు 21:1-3. మూడో ప్రశ్నకు జవాబు 4వ నెల 9వ దినమందు పట్టణములో క్షామము అఘోరమాయెను, 2వ రాజులు 25:3. ఈ వారం బైబిల్ క్విజ్ విజేత పర్సీ మెర్లిన్ గారు ఫ్రమ్ సికింద్రాబాద్. హైదరాబాద్ లో ప్రతి ఆదివారం ఎల్ షదాయ్ చర్చ్ ఆరాధన జరుగు స్థలం ఇవామేర్ వొకేషనల్ జూనియర్ కాలేజ్ ఆపోజిట్ శ్రద్ధ బుక్ స్టాల్ బిసైడ్ రైల్వే గెస్ట్ హౌస్ సికింద్రాబాద్. సమయం ఉదయం 10:30 నుండి 12:30 వరకు. Come and be blessed. మీ ప్రార్థనా అవసరతలకై మరియు ఈ ప్రోగ్రామ్ ని స్పాన్సర్ చేయదలిచిన వారు ఈ ఫోన్ నంబర్లకు కాల్ చేయగలరు. 924-676-4334 7799-809191.